రీసెంట్‌గా మనము ధర్మస్థల కేసు సిట్ ఇన్వెస్టిగేషన్ కరెంట్ గవర్నమెంట్ అనేది ఇనిషియేట్ చేసింది. సో, దాని గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో, ఈ ధర్మస్థల అనేది మంజునాథ స్వామి టెంపుల్ అనమాట. సో, ఇది ఫేమస్ టెంపుల్. స్పిరిచువల్ టౌన్ కూడా అంటారు దీన్ని. సో, అక్కడ ఏం జరిగిందంటే 500 గర్ల్స్ అంటే 200 నుంచి 500 గర్ల్స్‌ని బరీ చేసినారు అంటే పూడ్చినారు అనేసి ఆ శానిటేషన్ వర్కర్ వచ్చి చెప్పినాడనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ శానిటేషన్ వర్కర్ యొక్క ఒక కూతురిని కూడా చంపినారనమాట. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్గా సెక్సువల్లీ అసాల్ట్ చేసి ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళ మీద అండర్వేర్స్ కూడా లేవు, వాళ్ళ మీద క్లాత్స్ కూడా లేవు అనమాట. అట్లే బరీ చేసినారనమాట. ఇది మెయిన్గా ధర్మకర్తలు ఉంటారు కదా ఆ టెంపుల్కి. సో వాళ్ళ యొక్క క్లోజ్ రిలేటివ్స్ చేసినారనేసి ఈ కేసుని ఒక 20 years నుంచి ఇది జరుగుతుందన్నమాట. దీంట్లో సౌజన్య కేసు అనేసి 2012లో అమ్మాయి మిస్ అయిందన్నమాట. సో కాలేజ్కి వెళ్ళింది, వచ్చే టైంలోనే ఆ అమ్మాయి రాలేదు. సో ఏమైంది అని చూస్తే రేప్ చేసేసి ఆ అమ్మాయికి ప్రైవేట్ పార్ట్లో 6 inches వరకు కూడా శాండ్ వేసేసి సో స్పర్మ్ అనేది దొరకకుండా, సో ఎవిడెన్సెస్ ఏమి దొరకకుండా ఉండేదానికి అట్లా చేసినారు. ఎవరున్నారు దీని ఇంట్లో అంటే సో మెయిన్గా ఆ ట్రస్టీకి ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో వాళ్ళ యొక్క క్లోజ్ రిలేటివ్సే ఉంటారు అని చెప్తున్నారనమాట. సో ఇది కర్ణాటక గవర్నమెంట్ కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ని ఇనిషియేట్ చేసింది. సో ఇది సౌజన్య కేసు అనమాట. సో ఈ సౌజన్యాని ఈ కేసు ఏదైతే ఉందో ఒక యూట్యూబర్ దీన్ని తీసుకొచ్చినారు. సో అప్పటి నుంచి ఇది లైమ్ లైట్లోకి వచ్చి సో ఇది కేసు రన్ అవుతుంది.